భౌగోళిక రాజకీయ ఆందోళనలు, అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను లోనవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, అమెరికా ఇరాన్ నడుమ పెరిగిన యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. నిన్నటి రోజున స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్ లాభాల నుంచి నష్టాల్లోకి జరగడానికి గల ప్రధాన కారణాలేంటి? గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి? మార్కెట్లో ఏ దిశగా పయనించే అవకాశం ఉంది? ఏ రంగాలు పుంజుకోవచ్చు అనే విషయాలను మనకు విశ్లేషించి చెప్పడానికి ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు, ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుంది అనుకుంటారు? అంటే మార్కెట్ కొంచెం నిఫ్టీ 40-50 పాయింట్స్ గ్యాప్ అప్ చేస్తుంది. మనం గ్యాప్ అప్ బాగానే 30 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యాము. సో కొంచెం అప్పర్ సైడ్, ఎందుకంటే నిన్న బాగా పడింది కదా. ఎందుకంటే వెస్ట్ ఏషియా ఇష్యూ వల్లే క్రూడ్ పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ట్రంప్ ఒప్పుకున్నా ఇజ్రాయెల్ నెతన్యాహు ఒప్పుకునేటట్టు కనపడలా, ఆ వార్ని తొందరగా ఆపేటట్టు కనపడలా. సో 80% అది కంటిన్యూ చేసేటట్టే ఉంది. అంటే ఈగోస్ పోయి ఒక రకంగా యుద్ధం చేసి వాళ్ళతో ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడేంటి న్యూక్లియర్ నేను అడగను, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గ్లోబల్ ట్రేడ్ సెంటర్ 23%, 24% అక్కడి నుంచి గోల్డ్ ట్రేడ్ జరుగుతుంది. ఆయిల్ కానీ ఎనర్జీస్ కానీ ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. సో అవన్నీ కూడా అయిపోయినందువల్ల అందరూ ప్రెషర్ పెడుతున్నందువల్ల ఆయన టెన్షన్ వస్తుంది. వాళ్ళేమో చెప్పిన మాట లేకపోతే అడిగిన మాట కూడా వినట్లా. సో మీరు నష్టం చేశారు, మాకు నష్టం ఇవ్వాల్సిందే 80%. బిలియన్ డాలర్స్ ఆఫ్ $300-400 బిలియన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు యుద్ధం చేసి వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక రావటం అంటే ఆపరేషన్ పిక్ ఫెయిల్యూరే కదా ఓ రకంగా. సో మరి ఎట్లా? ఎందుకంటే వాళ్ళ యుఎస్ డెట్ కూడా $39 ట్రిలియన్ డెట్ ఉంది. సో $1 ట్రిలియన్ దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్. వాళ్ళ నుంచి కూడా మరి ఎత్తుంటుంది కదా. అందుకని యుద్ధం వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇజ్రాయెల్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా అంటే ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళు ఇది కదా. సో వాళ్ళు కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. సో వారు ఇప్పట్లో అవుతుందా అనేది కాదు, కానీ మన మార్కెట్ లోవర్ లెవెల్స్ అంటే వాలటాలిటీ ఎక్కువ ఉన్నా గ్రోత్ కనపడుతుంది. సో వాలటాలిటీ ఉన్నప్పుడు, డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది మంచి అవకాశం, సదవకాశం. ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఎవరైనా లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని ఇవి పడ్డప్పుడు కొనుక్కుంటే మీకు డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మార్కెట్ ఇబ్బందులు పడుతున్నప్పుడు లోకల్ పారామీటర్స్, డొమెస్టిక్ పారామీటర్స్ వల్ల ఇబ్బందులు పడతా అంటే ఒక ఎత్తు, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల అంటే ఒక ఎత్తు. సో ఇప్పుడు జియో పొలిటికల్ పడుతున్నాం, డొమెస్టిక్ ఆర్ ఎవ్రీథింగ్ క్లియర్. మన అన్ని Q1 కానీ పారామీటర్స్ అన్ని బాగున్నాయి. సో డెఫినెట్ గా అవి ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ కాబట్టి అది కొంచెం కూల్ ఆఫ్ అయినప్పుడు కొంచెం క్రూడ్ తగ్గే ఛాన్స్ ఉంది. క్రూడ్ మొన్న కూడా 100 దాకా వచ్చి మళ్ళీ 78కి వచ్చి మళ్ళీ 90 అయిపోయింది. సో క్రూడ్ పెరిగినప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే Q1 రిజల్ట్స్ వచ్చినప్పుడు, Q1 రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్ట్రాంగ్ ఉన్నప్పుడు క్రూడ్ ని డామినేట్ చేసింది. మేబీ ఇవాళ కూడా అంతే అనుకోవాలి. వచ్చే రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్ ఉంటే దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ ఇవాళ మెయిన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంది. మా యుఎస్ ఇన్ఫ్లేషన్ ఉంది, మనది ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఆ ఇన్ఫ్లేషన్, మనం పెద్ద ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడడం కానీ వాళ్ళు డేటా మీద, ఎకనామిక్ డేటా మీద బాగా ఆధారపడతారు. సో ఇన్ఫ్లేషన్ డేటా బట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్లు కానీ రేపు గోల్డ్ కానీ డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో డెఫినెట్ గా అది తగ్గిస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ కూడా తగ్గింది ఇన్ఫ్లేషన్, మనకి లాస్ట్ కొంచెం పెరిగింది. ఎందుకంటే క్రూడ్ మనకి పెరిగింది కదా. తర్వాత కూడా క్రూడ్ కొంచెం 100 దాకా వెళ్ళి మళ్ళీ 78కి వెళ్ళి మళ్ళీ 90కి వచ్చింది. సో క్రూడ్ మనం ఎక్కువ పెట్టే కొన్నాం. సో ఆ ఎఫెక్ట్ పడింది కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. సో అది కొంచెం నెగిటివ్. అంటే మార్కెట్ రేంజ్ బౌండే ఉండొచ్చు. ఎప్పుడైతే 24,600 అబౌవ్ క్లోజ్ అవుతుందో అప్పుడు కొంచెం అది 24,600 క్రాస్ అవడానికి చాలా కష్టపడుతుంది. అక్కడి నుంచి సపోర్ట్ రావట్లేదు, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. సో ఏదేమైనా మీకు 24,400, 24,600 ఆ డౌన్ లో వస్తుందా అంటే, ఒకవేళ 24,400 కట్ అయితే 24,260 నెక్స్ట్ లెవెల్. లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ చూసుకుంటే 24,102 అంతవరకు రావచ్చు. అంతకు మించి కట్ కాకపోతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎందుకంటే ఒక రోజు పాజిటివ్, ఒక రోజు నెగిటివ్, తెలిసిందే కదా. ఆయన ఒక రోజు పాజిటివ్ చెప్తారు, రెండో రోజు నెగిటివ్ చెప్తారు, నెగిటివ్ చెప్తే పాజిటివ్ చెప్తారు. సో దాని అనుగుణంగా మార్కెట్ కూడా వాలటాలిటీ విపరీతంగా పెరిగింది. యుఎస్ మార్కెట్స్ వాలటాలిటీ 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఉంటుంది. మనది కూడా 100 పాయింట్స్ నుంచి ఇదివరకు 40 పాయింట్స్ అంటే గగనం నిఫ్టీలో. ఇప్పుడు ఈ ముందు రోజు లో నుంచి హైక్ కానీ, ముందు రోజు హై నుంచి లోక్ గా, నెక్స్ట్ డే లోక్ కానీ 400-500 పాయింట్స్ మన దగ్గర కూడా వాలటాలిటీ పెరుగుతుంది. ఈవెన్ దెన్ గ్రోత్ ఉంది, అది మనకి ఇంపార్టెంట్.
అంత వాలటాలిటీ ఉన్నా నేను అందుకే ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తా అంటే బాగా డౌన్ అయినప్పుడు అక్కడ తీసుకోండి డెఫినెట్ గా. ఇప్పుడు నిన్న బాగా డౌన్ అయింది, వాళ్ళు కొంచెం పెరగచ్చు. సో మనం ఫస్ట్ 1 అవర్ చూస్తే డైరెక్షన్ తెలుస్తుంది. ఓపెనింగ్ అప్పే ఉంది, కొంచెం అప్ ట్రెండే ఉంది, వెళ్ళొచ్చు. మీకు 24,460 470 తీసుకోండి. 470 క్రాస్ అయితే కొంచెం మనకి ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా 24,600 దాటిందంటే అప్పుడు కొంచెం మనకు బూలిష్కి వచ్చినట్లు లెక్క. అక్కడ దాకా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంది. సో ఏమో మళ్ళీ ఏదో నెగిటివ్ న్యూస్ వస్తుంది, మళ్ళీ పడిపోతుంది. 600కి వెళ్తుంది, మళ్ళీ పడిపోతుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఈ మధ్య కాలంలో అదే జరుగుతుంది. మార్కెట్ సపోర్ట్ తీసుకోవట్లేదు, కానీ మనం స్ట్రాంగ్ గానే ఉన్నాం. ఎందువల్ల పడుతున్నాం అంటే ఏషియన్ మార్కెట్స్ అన్ని క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి ఆ క్రూడ్ పెరుగుతున్నప్పుడల్లా మనం ఇబ్బంది పడుతున్నాం. అందుకనే ఇక ముందైనా మనం స్ట్రాటజిక్ రిజర్వ్స్ క్రూడ్ పెంచుకోవాలి. డీజిల్ అండ్ పెట్రోల్ రిజర్వ్స్ పెంచుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే కరెంట్ అకౌంట్ మీద డెఫిసిట్ పడదు, ఎక్కువ డాలర్స్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏషియన్ కంట్రీస్ దాదాపుగా ఇదే ఇబ్బంది. సో ఈ ఏషియన్ కంట్రీస్ కూడా ఒక రకంగా అందరూ కూడా రిజర్వ్స్ పెంచుకుంటే ఈ ఫ్యూచర్ లో ఇలాంటి ఆయిల్ కంట్రీస్ కొట్టుకున్నప్పుడు కానీ, ఇలాంటి జియోపాలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు కానీ ఏ ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. మెయిన్ అది కూడా నిన్న ఐఎన్ఆర్ కూడా కొంచెం పెరిగింది. అది కూడా కొంచెం ఇది మనకి ఈ యుఎస్ ఇన్ఫ్లేషన్ వల్ల ఫెడ్ రేట్స్ క్లూస్ దొరికినట్టు దొరుకుతాయి. అంటే పెంచడమా తగ్గించడమా అనేది. సో మిడిల్ ఈస్ట్ టెన్షన్ వల్ల క్రూడ్ పెరుగుతుంది. సో అది స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవ్వాలి. వాళ్ళు ఓపెన్ చేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్. నేనేం అడగను, అసలు నేను యుద్ధం చేసిందే న్యూక్లియర్ గురించి. నేను ఆ న్యూక్లియర్ ని అడగను, ఓపెన్ చేయని స్టేజ్కి వచ్చాడు ఆయన. సో ఇంకా చూసుకోండి మరి, అంటే యుద్ధం ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో డెఫినెట్ గా ఎక్కడో చోట ఎండ్ కార్డ్ పడాలి. ఇన్ఫ్లేషన్ డేటా బట్టి నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఉంటాయి. సో ఏషియన్ మార్కెట్ చూస్తే టెక్నాలజీ బాగున్నాయి, బట్ మిక్స్డ్ ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ మిక్స్ ఉన్నాయి, టెక్నాలజీ షేర్స్ ముందు ఉన్నాయి. సో దట్స్ మెయిన్. అంటే ఇవాళ కూడా మనకు కొంచెం పైన అప్పర్ సైడ్ క్లోజ్ అవ్వచ్చు. అంటే యుఎస్ మార్కెట్స్ కొంచెం బాగా పెరుగున్నాయి కాబట్టి అవి కొంచెం తగ్గచ్చు. మనం ఇంకా 6% 7% హైలో ఉన్నాం, హైకి దూరంగా ఉన్నాం, డౌన్ లోనే ఉన్నాం. సో డెఫినెట్ గా మనది పెరగాలి. సో పెరిగితే మనకి కొంచెం ఇది మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్లే ఇదంతా జరుగుతుంది. కేవలం యుఎస్ ఒక పోకడ వల్లే ఇదంతా జరుగుతుంది. మరి అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.